హాయ్ మాస్ ఎలా ఉన్నారంతా? సో, ఈరోజైతే నాగుల చవితి. బేసిక్‌గా నాగుల చవితికి పొట్లం పాలు పోయడానికెళ్తారు. నేను పాలు పోసిన తర్వాత రూల్స్, రెగ్యులేషన్స్ పాటించడం మన వల్ల కాదని చెప్పి, ఎలాగో సాటర్‌డేనే కదా అని చెప్పి వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కెళ్ళా వైకుంఠపురం తెనాలి దగ్గరలో. సో, అలా కాళ్ళు కడుక్కొని మెల్లిగా గుడి లోపలికైతే ఎంట్రీ చేశా. చూసేసరికి షాక్ అనమాట ఫుల్ జనాలు. కార్తీక మాసం ప్లస్ నాగుల చవితి కదా! సో, ఇంక తప్పదులే అని చెప్పి అలా ప్రదక్షిణ చేసేసి వచ్చి చూస్తే క్యూ లైన్ పెద్దగా ఉంది. లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అనమాట గుడికెళ్ళి ఒక్కడినే రావడం. ఎప్పుడొచ్చినా టికెట్ తీసుకొని లోపలికెళ్ళిపోతా. సో, ఇంకేం చేస్తాను ఇంటికెళ్ళి ఏం చేస్తా అని చెప్పి అలా మెల్లిగా లైన్‌లో నుంచొని దర్శనానికెళ్ళిపోయా. బయటికి రాంగానే ఫుల్లు జనాలొచ్చేసారు పొట్లో పాలు పోసేదానికి. ఇంక అలా వాళ్ళని చూసి ప్రసాదం తీసుకొని లాగిచ్చేసా. అలా ఒక్కడినే ఎళ్ళేసరికి ప్రశాంతంగా కూర్చున్నా. కొంసేపు టైం ఎంజాయ్ చేశా. ఇంక సరే వెళ్దామని వస్తే చూసారు కదా! కాళ్ళు కదిపిచ్చేదానికి కూడా సందు లేనంతున్నారు. ఇంక వాళ్ళని దాటుకొని పక్కకి రాంగానే కుంకుమ కనిపించింది. మరి గుడికొచ్చినందుకు బొట్టు పెట్టుకోవాలి కదా! బొట్టు పెట్టుకొని బయటకొచ్చి ప్రసాదం తీసుకున్నా. బేసిక్‌గా నేను వైకుంఠపురం వెళ్ళేది వడ కోసం అనమాట. అక్కడ వడ నాకు భలే నచ్చిద్ది. ఇదివరకు ఎప్పుడు దొరికేది. తర్వాత సాటర్‌డే అని మార్చారు. ఇప్పుడు ఎన్ని సాటర్‌డే‌లెళ్ళినా అది మాత్రం దొరకట్ల. ఇంక ప్రసాదం తీసుకొని మా ఫ్రెండ్‌కి కాల్ చేస్తే ఇంక వాడొచ్చాడు అలా తిరగటానికెళ్ళిపోయా.